గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ యాదగిరి మాట్లాడుతున్నాను. నేను సంగారెడ్డిలో ఉంటాను. మీకు ఈరోజు ఒక వరల్డ్లోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మంచి బిజినెస్ అవకాశాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు. దీని ద్వారా నెలకు 30,000, 40,000, లక్ష ఆ పైన కూడా తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. దీనినే మనం ఏమంటామంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. మనం అందరము పనిచేసి, కన్జ్యూమర్ అంటే ఎవరు మరి అంటే మనమే. అంటే మనం ప్రతినిత్యం రోజు అంటే ఇంట్లోకి అవసరమైనటువంటి సబ్బులు, పేస్టులు, నూనె, ఇట్లా తదితర వస్తువులన్నీ కూడా తీసుకుంటాం కదా. అవి తీసుకోవడం వల్ల మనకు ఏదైనా బెనిఫిట్ వస్తుందా అంటే మనం ఓన్లీ కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం అంతే. కానీ ఇక్కడ మన ఈ కంపెనీలో మాత్రం మనం కన్జ్యూమ్ చేయడం వల్ల మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఎందుకు ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తాం? మనం ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ ఎందుకు తీసుకుంటాము మనము అంటే, మన అందరికీ కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మనం పనిచేసి మన డ్రీమ్స్ గురించే చేస్తాం కాబట్టి మనుషులమైన ప్రతి ఒక్కరికి మనకి ఏం డ్రీమ్స్ ఉంటాయంటే, లగ్జరీ హౌస్ కట్టుకోవాలని ఉంటుంది, ఒక లగ్జరీ కార్, ఒక మంచి కార్ తీసుకోవాలని ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని అనుకుంటాము. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు ఒక మంచి స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది అని అనుకుంటాము. ఇంకా ఎక్కడైతే జాబ్ చేస్తున్నాం, ప్రస్తుతం ఏదైతే వర్క్ చేస్తున్నామో అక్కడ జాబ్ ఫ్రీడమ్ ఉండాలి అని అనుకుంటాము. తర్వాత టైం ఫ్రీడమ్ కావాలి అనుకుంటాము. ఇంకా తర్వాత గోల్డ్, జ్యువెలరీ అంటే మస్తు గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకుంటాం. తర్వాత ఫారిన్ ట్రిప్స్ కూడా తిరగాలి అనుకుంటాం. జనరల్గా అయితే మన దగ్గర ఉన్నటువంటి దగ్గరలో ఉన్న అంటే శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే యాదగిరిగుట్ట, ఇట్లా దగ్గరలో ఉన్నటువంటి టూర్లకు వెళ్తాం. కానీ ఫారిన్ ట్రిప్స్ అనేది చాలా మందికి డ్రీమ్ అనేది ఉంటుంది అన్నమాట. మరి మనం రోజు జాబ్ చేస్తున్నాం కదా, ఈ డ్రీమ్స్ అన్నీ మనం చేస్తున్నటువంటి జాబ్ వల్ల ఫుల్ఫిల్ అవుతాయా, లేదంటే బిజినెస్ వల్ల ఫుల్ఫిల్ అవుతాయా అనేది. అంటే జాబ్ మనం ఎన్ని రోజులు జాబ్ చేసినా కానీ ఇలాంటి డ్రీమ్స్ అన్నీ మాత్రం ఫుల్ఫిల్ అవ్వడం చాలా కష్టం. మనం బిజినెస్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా బిజినెస్ విషయానికి వస్తే, ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ అంటే బయట మనం ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్లలో పెట్టుబడి అనేది ఉంటుంది. లక్షల్లో, కోట్లలో పెట్టుబడి ఉంటుంది మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే. తర్వాత రిస్క్ ఉంటుంది, తర్వాత కాంపిటీషన్ అనేది ఉంటుంది, తర్వాత టెన్షన్ ఉంటుంది, తర్వాత బిజినెస్లో అనుభవం అనేది కంపల్సరీ ఉండాలి. అనుభవం లేకపోతే మనం వేరే ఈ బిజినెస్ పెట్టడానికి ఉండదన్నమాట. మరి నేను చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే, మన ఈ గ్రేట్ బిజినెస్లో పెట్టుబడి అనేది అస్సలే ఉండదు, జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నమాట ఇక్కడ. తర్వాత రిస్క్ అనేది అసలు ఉండదు, తర్వాత కాంపిటీషన్ కూడా ఉండదు, అంటే ఎవరు మనకు పోటీ అనేది పడరన్నమాట దీంట్లో. తర్వాత అసలు టెన్షన్ ఉండదు. ఇంకా అనుభవం గల టీం సపోర్ట్ అండ్ గైడెన్స్ అనేది మనకు ఉంటుంది అన్నమాట ఈ బిజినెస్లో. మరి ఈ బిజినెస్లో పెట్టుబడి లేకుండా ఇవన్నీ అంటే ఇంత బాగుంది, మరి దీన్ని ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. మరి ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుంది చూద్దాం. మనం యాజ్ ఏ కస్టమర్గా ఒక వస్తువు తీసుకున్నాము అంటే అది ఎక్కడ తయారవుతుంది, ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. కానీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము అంటే మన కస్టమరు రిటైల్ షాప్లో తెచ్చుకుంటాం. మళ్ళీ రిటైల్ షాప్ వాళ్ళు ఏడ తెస్తున్నారు అంటే హోల్సేలర్ దగ్గర తెస్తారు. హోల్సేలర్ ఏడ తెస్తారు, డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ తెస్తున్నాడు, C&F ఏజెంట్ దగ్గర తెస్తారు. ఈ C&F ఏజెంట్ వాళ్ళు ఏడ తెస్తారు అంటే ఫ్యాక్టరీలో తెస్తారు. అంటే ఫ్యాక్టరీలో 40 రూపాయలకు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి, కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. ఇది ఏ విధంగా ఇట్లా అవుతుంది అంటే, ఇక ఫ్యాక్టరీలో 30 రూపీస్కి తయారైన వస్తువు ఒక 10 రూపీస్ పెంచి C&F ఏజెంట్ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఒక 10 రూపీస్ పెంచి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఒక 10 రూపీస్ పెంచి హోల్సేలర్కి ఇస్తారు. హోల్సేలర్ ఒక 10 రూపీస్ పెంచి రిటైల్ షాప్కి ఇస్తాడు. రిటైల్ షాప్ వాళ్ళు ఒక 10 రూపీస్ పెంచి కస్టమర్కి ఇస్తారు. అంటే ఇక్కడ ఎన్ని రూపాయలు పెరిగింది మధ్యలో అంటే 40 రూపాయలు పెరిగింది. కానీ కంపెనీలో తయారైనటువంటి వస్తువు కస్టమర్కు చేరాలి అంటే కస్టమర్ తెలవాలి ఏం వస్తువు తయారైంది అని అనుకుంటే దీనికి అడ్వర్టైజ్మెంట్లు అనేటివి చేస్తారనమాట. ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లకి 20% అమౌంట్ అనేది పోతుందన్నమాట.
ఈ 40 ప్లస్ ఇక్కడ 20%, మొత్తం ఎంత 60% అమౌంట్. అంటే 40 రూపాయలకు తయారైన వస్తువు 100 రూపాయల కస్టమర్కి వస్తుందంటే ఈ 60% ఎక్కడికి పోతుంది అంటే ఈ మధ్యవర్తులకు పోతుంది. అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి లక్షల్లో కోట్లలో అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ వెస్టీజ్ షాప్లో తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఫస్ట్ మనం జాయిన్ అవ్వగానే 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. 10 నుండి 20% డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు. క్యాష్ బ్యాక్ ప్రతి నెల 10వ తారీఖు నాడు 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుండ్రు అనమాట. తర్వాత ఫ్రీ ప్రోడక్ట్, మనం కొన్ని సంవత్సరాల నుంచి బయట కొంటున్నాం, ఎవరైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చిర్రా మనకు? ఎవ్వరు ఇవ్వలేదు. కానీ మనకు దీంట్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏంటంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటివి ఇస్తుంటారు అనమాట. మళ్ళీ ఇంకోటి ఏమంటే మనం మన తాతల ముత్తాతల నుంచి కూడా ఒకటే షాప్లో కొనుక్కుంటున్నాం. ఒక 4-5 నెలలు మీ దగ్గరనే కొన్నాం, ఒక నెల ఫ్రీ అంటే ఇస్తారా ఎవరు? మనం కొనుక్కునే ప్రతి వస్తువు పైన కూడా ఈ అంటే 40 రూపాయల వస్తువుకే 100 రూపాయలు మన మీద వేస్తారంటే 60 రూపాయలు అనేది మన నుంచే అంటే కస్టమర్ జేబులోకేనే వెళ్ళిపోతుంది. అట్లని వీళ్ళందరూ తప్ప అంటే లేదు, వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు, వాళ్ళు బతుకుదేరు కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మధ్యలో అమౌంట్ అనేది తీసుకుంటుంటారు అనమాట. మరి మనకు ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో, మనం ఎట్లా ఈ 60 రూపాయలు మిగిలించుకోవచ్చు అనేది నేను దీంట్లో చెప్తాను. మరి ఇక్కడ కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్కు చేరుతుందా? మనం పోయి కంపెనీలో తీసుకోవచ్చు అంటే కంపెనీలో తీసుకోవడానికి ఉండదు అన్నమాట. కాబట్టి డబ్బులన్నీ అక్కడ పోతున్నాయి. మరి నేను చెప్తున్నటువంటి ఈ బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో అంటే మన దీంట్లో మనం అంటే ఫ్యాక్టరీలో తయారైన వస్తువు డైరెక్ట్ మన కస్టమర్కే ఇస్తారనమాట. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారనమాట, సిస్టమ్ అంటారు. ఎవరు ఇయ్యరు. కానీ మనకు దీంట్లో ఈ బెనిఫిట్ ఏముందంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అని అంటారు దీన్ని. 4 నెలలు 100 PV చేయాలి. అంటే 100 PV అంటే దాదాపుగా 3500 రూపాయలు అవుతుంది. ఇవి తీసుకుంటే 4 నెలలు ఒకటే షాప్లో కొన్నందువల్ల వాళ్ళు మనకి ఏం చేస్తారంటే 2500 ప్రొడక్ట్స్ ఫ్రీ ఇస్తారనమాట. మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ అనేటివి మనము తీసుకోవచ్చు. లేదు మేము 2-3 ఉన్నాము ఇంట్లో, మాకు 100 PV చేయము అంటే 3500 సామాన్లు మాకు పట్టాయి, తక్కువ పడతాయి, ఒక 2300 పడతాయి అన్నారు అనుకోండి. అట్లా 4 నెలలు 60 PVలు చేస్తే 2300 తీసుకున్నట్లయితే మనకు 1250 రూపాయల ప్రొడక్ట్ వోచర్ అనేది ఫ్రీగా వస్తుందన్నమాట. తర్వాత ప్రొడక్ట్ గ్యారంటీ అనేది మన దగ్గర ఉంటుంది. బయట ప్రొడక్ట్ గ్యారంటీ ఉండదు. ఒకవేళ ఒక సబ్బు తెచ్చుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక పేస్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని ఒక పేపర్ చినిగిపోతే రిటర్న్ ఇస్తే తీసుకోరు. కానీ మనకు దీంట్లో ఏం చేస్తారంటే 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అయితే ఇది 30% 30 డేస్ వాడిన తర్వాత కూడా మనకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మనం కంపెనీకి రిటర్న్ ఇచ్చేసేయచ్చు. రిటర్న్ పాలసీ అనేది దీంట్లో ఉంటుంది. అయితే మన ఐడి తీసేస్తారు. 18% అది జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీ కట్ చేసుకొని మన అమౌంట్ మనకు ఇచ్చేస్తారనమాట. దీంట్లో మొత్తం బెనిఫిట్ ఎంత వస్తుంది అంటే 45% అనేది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో జాయిన్ కాగానే కొన్ని ఆఫర్స్ అనేటివి మనకు ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చేయడం వల్ల ఏమవుతుందంటే 9 రకాల ఆదాయం అనేది మనకు వస్తుంది. మనం జాయిన్ కాగానే ఫస్ట్ మనం 5% ఉంటాం. అప్పుడు ఎంత అంటే మనకు డిస్కౌంట్ 10% నుండి 20% డిస్కౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. అయితే దీంట్లో క్యాష్ బ్యాక్ 5 to 16% వస్తున్నది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% వస్తుంది, ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది, తర్వాత ఇక్కడ కార్ ఫండ్ 5% వస్తుంది, హౌస్ ఫండ్ 3% వస్తుంది, ఎలైట్ క్లబ్ బోనస్ 2% అనేది వస్తుంది అన్నమాట మనం దీనికి. అయితే దీంట్లో ఇక్కడ పైన ఈ బిజినెస్లో ఈ మధ్యవర్తులకు 60 రూపాయలు ఎట్లా పోతుందో, 60% ఎట్లా పోతుందో, ఈ 60% కూడా దీంట్లో మనకు మిగులుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో 60% మిగులుతుంది. అదే 60% కంపెనీ కస్టమర్కి ఇస్తుంది అన్నమాట. అంటే మా దగ్గర తయారు చేసిన వస్తువు డైరెక్ట్ మీకే ఇస్తాము అని ఈ కంపెనీ అంటుంది. మరి ఫ్రెండ్స్, అయితే మనం చేయాల్సింది ఏమంటే ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఊకుంటాం?
మన అంటే మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీ చుట్టాలకో చుట్టుపక్కల వాళ్ళకో చెప్తాం కదా. సపోజ్ ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, సినిమా నచ్చింది, ఆ సినిమా గురించి ఇంటికి వచ్చినాక 10 మందికి చెప్తాం, వాళ్ళు కూడా సినిమా చూస్తారు, కానీ దాని నుంచి మనకేం లాభం వస్తుందా? ఏం రాదు. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళిండ్రు అనుకోండి, 2 చీరలు కొనుక్కుంటే ఒక చీర ఫ్రీ అన్నారు అనుకోండి, అప్పుడు ఎంతో మంది చెప్తారు, ఒక 10 మంది కన్నా చెప్తారు కనీసం, అప్పుడు మనకేమైనా లాభం వస్తుందంటే ఏమీ రాదు. కానీ దీంట్లో వచ్చే ఈ లాభాల గురించి మనం ఇతరులకు రెఫర్ చేయడం వల్ల మనకు అమౌంట్ అనేది వస్తుంది. రోజు 2 నుండి 3 గంటలు మరియు 6 నెలల నుండి 2 సంవత్సరాలు పనిచేయగలిగితే నెలకు రూపాయలు 50,000 నుండి 2 లక్షల వరకు సంపాదించవచ్చు అన్నమాట ఈ బిజినెస్ ద్వారా. అది ఎలా అంటే చూడండి, నేను ఒక మోడల్ కోసం తీసుకుంటున్నాను, పర్సనల్ షాపింగ్ 4,000 రూపాయలు తీసుకుంటా. అంటే ఇది మోడల్ కోసం తీసుకుంటున్నా, కంపల్సరీ 4,000 తీసుకోవాలని ఏం లేదు. 4,000 రూపాయలు పెట్టి మన ఇంట్లోకి అవసరమైనటువంటి సామాన్లు తీసుకున్నారనుకోండి, తీసుకుంటే 45% బెనిఫిట్ అనేది వస్తుంది. ఎట్లా అంటే ఇందాక ఇవన్నీ చెప్పినాను కదా నేను, 10 నుండి 20%, 5 to 16% క్యాష్ బ్యాక్, 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇంకా 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ వస్తుంది 3,500. ఇంకా ప్రోడక్ట్ గ్యారంటీ ఉంది, ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ అనమాట. ఇవన్నీ చెప్పాను కదా. ఈ 45% బెనిఫిట్ ఎట్లా వస్తుంది అంటే మనం పర్సనల్ షాపింగ్ 4,000 రూపాయలు తీసుకోవడం వల్ల వస్తుంది. మరి ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళకి రెఫర్ చేయొచ్చా లేదా? మనకి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేసినాము, ఒక 10 ఫ్యామిలీస్కి మన ఫ్రెండ్స్కో చుట్టాలకో చెప్పినాం అనుకోండి, చెప్తే వాళ్ళు కూడా సేమ్ ఈ బెనిఫిట్స్ కోసం 4,000 పెట్టి కొనుక్కున్నారు. అప్పుడు 40,000 టర్న్ ఓవర్ కంపెనీకి అయింది. 40,000 టర్న్ ఓవర్ కంపెనీకి అయినప్పుడు దాంట్లో నుంచి 10% 4,000 రూపాయలు బెనిఫిట్ మీకు వస్తుంది. అంటే మీ అకౌంట్లో కంపెనీ వేస్తుంది అనమాట. అంటే మనకి ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినాయి. తర్వాత మనం అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల కంపెనీకి ఈ 40,000 టర్న్ ఓవర్ అయింది కాబట్టి దాంట్లో 10% మనకి వేస్తుంది అనమాట మీకు. తర్వాత ఈ 10 మెంబర్స్కి కూడా ఇవన్నీ బెనిఫిట్స్ కావాలి కాబట్టి ఈ 10 మెంబర్స్ కూడా ఎందుకు కుట్టారు, ఇంకో 10 మంది ఫ్యామిలీస్ చెప్పారు అనుకో, ఆ 10 మంది ఫ్యామిలీస్ ఇంకో 10 మంది ఫ్యామిలీస్ చెప్తే 100 ఫ్యామిలీస్ అవుతాయి. ఈ 100 మంది కూడా 4,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 4 లక్షల టర్న్ ఓవర్ కంపెనీకి అవుతుంది. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే 40,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది. ఇది ప్రతి నెల జరిగే ప్రాసెస్ అన్నమాట. ప్రతి నెల 10వ తారీఖు నాడు వేస్తుంది. చూడండి, ఇంత మంచి బెనిఫిట్ ఎక్కడన్నా ఉందా? మనం జాబ్ చేస్తే ఇట్లా వస్తుందా? అంటే జాబ్ చేసేదానికి ఇది తోడైతే, ఈ 40,000 తోడైతే మనం మన కళలు నెరవేర్చుకోవచ్చా లేదా? మనకు ఎంతో కొంత సహాయం అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్. కొన్ని రోజుల తర్వాత, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం తర్వాత ఈ 100 మంది కాస్త ఈ 100 మంది కూడా ఇంకో 10 మంది ఫ్యామిలీస్ చెప్పిననుకో, అప్పుడు 1000 మంది అవుతారు మనకు. ఈ 1000 మంది కూడా 4,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 40 లక్షల టర్న్ ఓవర్ కంపెనీకి అవుతుంది. ఇదంతా మన వల్ల జరిగింది కాబట్టి అందుకని 10% తీసి ఈ టర్న్ ఓవర్లకైనా 10% 4 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది కంపెనీ. చూడండి, అంటే ఇక్కడ కంపల్సరీ ఈ 4,000 తీసుకోవాలని లేదు, కంపల్సరీ మీరు 10 మందిని చేర్పియాలని లేదు. మీ ఇష్టం, మీరు తక్కువనైనా చేయొచ్చు, ఎక్కువ మందినైనా చేయొచ్చు, ఎంతమంది కన్నా అన్లిమిటెడ్ ఎంతమంది కన్నా చెప్తూ పోవచ్చు, ఎంతమంది కన్నా ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఎంతమందికి ఎక్కువ ఇస్తే అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. మంచి బిజినెస్ అవకాశం ఇచ్చింది ఎవరు అంటే మనకు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది మన ఇండియా కంపెనీ. ఇది 2004లో జూన్ 2 రోజు స్థాపించబడింది అనమాట. దీనికి గౌతమ్ బాలి సార్, ఇక్కడ మధ్యలో ఉన్నారు కదా, గౌతమ్ బాలి సార్, తర్వాత కన్వర్బీర్ సింగ్, తర్వాత దీపక్ సూద్ సార్ అనే ఈ 3 డైరెక్టర్స్ అనమాట. వీళ్ళు ఈ కంపెనీని స్థాపించడం జరిగిందనమాట. దీంట్లో ఫస్ట్లో 10 ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుండే స్టార్ట్ చేసినప్పుడు. తర్వాత ఇప్పుడు 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేటివి వచ్చినాయి. అప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉంటుండే, ఇప్పుడు 4 కోట్ల పైన యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది వచ్చింది. అంటే అప్పటికిప్పుడు పెరుగుతుందంటే పెరిగింది. 5 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుండే ఫస్ట్లో, ఇప్పుడు 3 కోట్ల పైన టర్న్ ఓవర్ అనేది అవుతుంది. ఫస్ట్లో 2 బ్రాంచెసే ఉండే, ఇప్పుడు 3,500+ బ్రాంచెస్ అనేటివి అయినాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ అనేది అయిందనమాట. ఇది ఓన్లీ మన ఇండియా కంపెనీ కాదు, ఇండియాలోనే పనిచేస్తుంది. అంటే ఇండియాలో పనిచేస్తుంది, నేపాల్, దుబాయ్, బహ్రాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఘానా, థాయిలాండ్, ఈ అన్ని దేశాల్లో కూడా మన ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.
బిజినెస్ అవకాశం తీసుకోవడం వల్ల 0 లెవెల్లో ఉన్నా సరే మనం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగొచ్చు. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి వస్తాయి. ఇది 3 తరాలకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. చాలా మంచి బిజినెస్, ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైం చేయొచ్చు, లేదంటే ఫుల్ టైం కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తుంటారో వాళ్ళకు ఒక్కసారి కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకొని ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ వెల్త్.